పామిడి పట్టణం, పామిడి గ్రామం. నిన్న లాయర్ సతీష్ కుమార్, లాయర్ కృష్ణమోహన్ ప్రెస్ మీట్ పెట్టడంతో దానిపై వివరణ ఇవ్వడానికి వచ్చినాను. అందరికీ తెలియాలి కాబట్టి. గుర్రం సతీష్ కుమార్ మాపై, నా వెంకటచలపతి అనే నేనుపై, నా తమ్ముడు మనోహర్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారు. దానికి మాట్లాడుతున్నాం. పామిడి పట్టణంలో 319 1C1 విస్తీర్ణం 2 ఎకరాల 53 సెంట్లు, 319 1C3 59 సెంట్లు మాకు భూమి కలదు. మా నాన్నగారికి మా చిన్న మా అమ్మ పేరు మీద భూమి ఉన్నది. ఆ భూమి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి కొంతమంది తప్పుడు రికార్డులు సృష్టించుకొని మాపై 2010 నుంచి దాడులకు దిగుతున్నారు. మాకు మా పూర్వీకుల నుండి సంక్రమించిన భూమి ఈ పొద్దుటి వరకు ఆ ఎంజాయ్మెంట్లోనే ఉన్నాము. కానీ నిన్న మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి అని ఏదైతే చూపించినారు మీకు చూపిస్తున్నాను. 2010లో కరీం సాబ్ అనే అతను 1 ఎకరా మా అమ్మ పేరు మీద ఉండే అడంగల్ని 1 ఎకరా ఆన్లైన్ దొంగగా ఎక్కించుకొని అధికారులతో లోసంచాయి. అతను దౌర్జన్యంగా మా పైన వస్తుంటే 2010 సంవత్సరంలో మా అమ్మగారైన ఓబులమ్మ సివిల్ కోర్టు గుత్తి జూనియర్ సివిల్ కోర్టుకు కేసు వేయడం జరిగింది. ఆ కేసు నడుస్తుండగానే లాయర్ సతీష్ కుమార్ నేను కొన్నానని మాపై దాడులకి దిగేవారు. అతను కూడా కోర్టులో జరుగుతుండగానే 2012లో కరీం సాబ్తో కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంట. అతను కానీ ఈ 2010 కేసు నంబరు 42/10లో అతను కానీ పార్టీ అయినాడు. అది జరుగుతుండగానే లాయర్ సతీష్ కుమార్ కోర్టులో కేసులు జరుగుతుండగానే రిజిస్ట్రేషన్ పొందినాడు. కోర్టులో కేసు జరుగుతుండగానే ఆన్లైను 1B అడంగలు పొందినారు రికార్డులు కోర్టులో కేసు జరుగుతుండగానే. కానీ 2017 నవంబర్ డిసెంబర్ 2017లో మా అమ్మగారికి సివిల్ గుత్తి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగినది. 2017లో జి సతీష్ కుమార్ అనే వ్యక్తులకు, కరీం సాబ్ అనే వ్యక్తులకు వారు ఎన్ని కుత్రంతాలు పన్నా ఆ కేసును వాళ్ళంతా డిస్మిస్ చేస్తే ఓబులమ్మ గారికి మా అమ్మగారైన డిగ్రీ ఇవ్వడం జరిగింది. అతను మరి అప్పీల్ పోయినాడు. అప్పీల్ పోయి మాకిచ్చిన 93 ఆర్డరు 1993లో మా నాన్నగారికైనా 9 ఆఫ్ 77 యాక్ట్ ప్రకారము మా నాన్నకి మా చిన్నానికి మునయ్య గారికి ఒక ఆర్డర్ పాస్ చేసి 93లో ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ని అది చెల్లదని వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. అయినా కానీ 17లో గెలిచాం. మరి అతను అప్పీల్ పోయినాడు. ఆ ఆర్డర్ని విచారిమ్మని జిల్లా కోర్టు మరి కింది కోర్టుకే ఏ కోర్టు అయితే మాకు ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టుకి రిటర్న్ చేసింది జిల్లా కోర్టు. జిల్లా కోర్టులో రిటర్న్ చేసినాక మళ్ళీ విచారిమ్మని ఆ గుత్తి కోర్టుకు చెప్తే ఆ జడ్జి గారు మాకు ఇచ్చిన 93 ఆర్డర్ పైన ఎటువంటి విచారణ జరుపుకోకుండా ఆర్డర్ పాస్ చేశారు. ఇప్పుడు అది అప్పీల్లో జరుగుతుంది. ఇప్పుడు అతనేమంటాడు, మాకిచ్చిన ఆర్డర్ని చెల్లదంటారు. నిన్న అతని పేరు తీసేయమని ఎంఆర్ఓ గారికి ఇస్తే, చదవండి బాగా, ఎంఆర్ఓ గారు వారి ఆఫీస్లో ఉన్న కార్యంలో లబ్ధిగా ఉన్న ఆర్సీ నంబరు చెప్తాను. ఆర్సీ నంబరు B/34/91 ఈ ఆర్సీ నంబరు 15/12/1993లో నకలు కాపీ. ఈ కాపీలు పరిశీలించి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మా నాన్నగారికి మా చిన్నాన్నగారికి ఆఫీస్లో రికార్డు ఇచ్చినారు. మేమేం దొంగతనం చేయలే, ఇంకోటి ఏది చేయలే. మాకు ప్రభుత్వం వారు ఈ ఆర్డర్ ప్రకారం భూమి ఇచ్చినారు. దీని ప్రకారం ఉన్నాం 9 ఆఫ్ 77 ప్రకారం. వాళ్ళు మేము కొన్నాము, మేము ఇది చేయమంటే అవన్నీ క్యాన్సిల్ చేసి ఈ ఆర్డర్ ఇచ్చినారు. దీన్ని తప్పు పడుతున్నారు.
మాపై దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని హరాచ్మెంట్ చేసి ఎన్నో తూర్లు దాడులు చేసినాయో, కేసులు పెట్టుకున్నాము. కేసులు కానీ జరుగుతుండే, ఎస్సీ కేసులు ఉంటుంటే ఆ సివిల్లో కొట్లాడుకొని కొట్టేసి హైకోర్టులో ఇప్పుడు పెండింగ్లో ఉంది. అతను మాపై కౌంటర్ కేసులు పెట్టి మేము రౌడీ షీటర్లమని ఊరు బహిష్కరణ చేయాలని ఇది చేస్తున్నారు. మాపై మీ ప్రెస్ మీటర్లకు విలేకరులకు చెప్తున్నామంటే ఒక ఎంక్వైరీ చేయండి. ఊర్లో ఎవరు ఎట్లా వాళ్ళు, మేమేమన్నా రౌడీలమా లేకుంటే గుండాలమా? మీ ద్వారా ఎంక్వైరీ చేయాలని చూస్తున్నాం. మేము అట్లా కాదు, ఒక ట్రాక్టర్ మెకానిక్ పని చేసుకుంటూ నా తమ్ముడు ట్రాక్టర్ డ్రైవర్గా కూలి పని చేసుకునే వాళ్ళం. వాళ్ళు లాయర్ వృత్తి పెట్టుకొని చాలా ఇది చేస్తున్నారు, రికార్డులను తారుమారు చేసి ఇది చేస్తున్నారు. మేము మొన్ననే ఒకటి ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అతని డాక్యుమెంట్లు ఈ విధంగా అది 8/10/2018లో రిజిస్ట్రేషను తప్పుగా వేరే ఇంటి డోర్ నెంబర్లు వేసి సర్వే నెంబర్లు వేరేది వేసి వేరే డోర్ నెంబర్లకు వాల్యుయేషన్ వేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని కేసు కట్టమని అతనికి రిజిస్టర్ బోర్డు ద్వారా ఎస్పీ గారికి సార్ గారికి ఇచ్చినాం. ఇది 0 వాల్యుయేషన్. ఆ భూమి బంజరు భూమి అంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన ఇది కాబట్టి సబ్ రిజిస్టర్ వాసులో దీని వాల్యుయేషన్ 0. అతను దొంగగా అన్నీ పుట్టించుకొని తప్పుడు రికార్డు సృష్టించి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ ద్వారా కోరడమైతే మేము రౌడీలం కాదు, గుండాలం కాదు. మా భూమి కోసము మేము కొట్లాడుతున్నాం. వేరే వాళ్ళ భూమి కోసం మేము అన్నీ పుట్టించుకొని తప్పుడు రికార్డు సృష్టించి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ ద్వారా కోరడమైతే మేము రౌడీలం కాదు, గుండాలం కాదు. మా భూమి కోసము మేము కొట్లాడుతున్నాం. వేరే వాళ్ళ భూమి కోసం మేము ఎప్పుడూ పోలేదు. అట్లా పోయే అలవాటు కానీ మాకు లేదు అని తెలియజేస్తున్నా.